బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తుని స్పీడప్ చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు అదుపులో 5గురు ఉన్నారు. పరారీలో ఉన్న 6గురి కోసం వేట కొనసాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలు మొదలయ్యాయి. కేసులో మరింత మంది ప్రమేయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక వల్లభనేని వంశీ ఫోన్, సీసీటీవీ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టారు. కిడ్నాప్ కు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులకు సహకారం ఉందా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇవాళ న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇవ్వనున్నాడు సత్యవర్ధన్. ఇటు వంశీని మరింతగా విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, వల్లభనేని వంశీ కేసులో అయితే కనుక ఇవాళ కోర్టులో కొన్ని కీలకమైన తీర్పు అయితే వెలువడనుంది. అయితే సత్యవర్ధన్ ఇప్పటి వరకు కూడా పటపట పోలీస్ స్టేషన్లో అయితే కనుక పటపట పోలీసులు ఇప్పటికి విచారిస్తూ ఉన్నారు. ఇటువైపు ఏదైతే 86 క్రైమ్ నెంబర్ ప్రకారం అయితే కనుక ఇప్పటి వరకు కేసు నమోదయ్యి దాని ప్రకారమే, అంటే వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో కిరణ్, అతను కంప్లైంట్ ఆధారంగానే ఇప్పుడు వల్లభనేని వంశీ A1గా అయితే కనుక సబ్ జైల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మిగిలిన నిందితులందరినీ కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేక బృందాలుగా అటు హైదరాబాద్లో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరికొంతమంది అయితే కనుక లొంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు, అంటే బయట ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకైతే కనుక వాళ్ళకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు సత్యవర్ధన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఇవాళ కనపడుతూ ఉంది. ఇవాళ రేపా అన్న నేపథ్యంలో అయితే కనుక ఇవాళ సత్యవర్ధన్ ఏదైతే తాను ఎఫిడవిట్ వేశారు, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేయవలసి వచ్చింది ఆ ఎఫిడవిట్, అసలు కిడ్నాప్ సమయంలో తనని ఎలా టార్చర్ చేశారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎవరి ప్రమేయం ఉంది, ఎంత డబ్బులు వాళ్ళకి ఇస్తామని చెప్పేస్తారు. సత్యవర్ధన్ అసలు తనకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇలా ఈ కేసు వెనక్కి తీసుకోవాలంటూ కూడా వల్లభనేని వంశీ అనుచరులు, మెయిన్ ఇందులో తెలప్రేలు రాము, కొమ్మ, కొట్లు కూడా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. వీళ్ళని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకుని సబ్ జైలుకి తరలించారు. వాళ్ళందరికీ కూడా ముందుగానే మెడికల్ టెస్టులకు సంబంధించి కానీ ఇటువైపు విచారణ, పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వాళ్ళందరినీ సబ్ జైలుకు కూడా తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇవాళ్ళైతే కొన్ని కీలక తీర్పు వెలువడే అవకాశం అయితే కనపడతా ఉంది. వల్లభనేని వంశీ కేసు రోజుకొక ట్విస్ట్ అయితే రోజు కొనసాగుతూ ఉంది. 86 సెక్షన్ క్రిమినల్ అయితే కనుక దానికి సంబంధించి మొత్తం నడుస్తూ ఉంది. కాబట్టి అంటే సేమ్ ఇంకొక 84 క్రిమినల్ నంబర్ ప్రకారం అయితే కనుక ఆ కేసును కూడా, అంటే 2 FIRలు నమోదయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా బలపడే అవకాశం ఎంతైనా కనపడుతుంది. మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో అటు హైదరాబాద్లో ఉన్నారో ఇటు గన్నవరంలోనే ఎక్కడైనా తలదాచుకున్నారు. వాళ్ళ ఫోన్లు ఎంతవరకు వాళ్ళు ట్రాప్ చేయగలుగుతున్నారు, ఎక్కడున్నారనేది కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిన ఎంతైనా ఉంది. అయితే వల్లభనేని వంశీ ఫోన్ లేవయ్యాయి, అంటే అతను ఒక ఫోన్ కాదు 5 ఫోన్లు వాడుతున్నట్టుగా కూడా ప్రధాన సమాచారం అయితే ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, అతను ఫోన్ యూజ్ చేసిన సమయాలు కానీ, లేకపోతే ఆ సిగ్నల్స్ ఆధారంగా అసలు ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ఆ ఫోన్లో ఎవరెవరికి కాల్ చేశారు, అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, అంటే కిడ్నాప్ సమయంలో వాళ్ళకి ఏమైనా దిశానిర్దేశాలు అందించేటప్పుడు వాళ్ళ అనుచరులకి అలాంటివి ఏమైనా ఆ ఫోన్లో దాగున్నాయా అని చెప్పేసి ఆ కోణంలో కూడా పోలీసులు ఇంకా దాని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ప్రకారం కూడా తర్వాత వల్లభనేని వంశీకి మరింత జైలు శిక్ష ఎక్కువ పొడిగించే అవకాశం ఎంత కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో అయితే ఉన్నారు. కాబట్టి మిగిలిన నిందితులు చెప్పే వివరాల మేరకు అయితే కనుక మరింత బలపడే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉంది. ఇవాళ పోలీసులు తమ కస్టడీలకు తీసుకోవాలంటూ కూడా కొంతమందిని పోలీస్ కస్టడీ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. దాని గురించి కూడా ఇవాళ ఆర్డర్స్ పాస్ అయ్యే నేపథ్యంలో అయితే కనుక మొత్తం పరిణామం చుట్టూ కూడా ఎక్కడ సత్యవర్ధన్ స్టేట్మెంట్ కానీ ఇటు పోలీసుల పిటిషన్కి సంబంధించి కానీ ఇవాళ ఆర్డర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవాళ కొంచెం కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ వల్లభనేని వంశీ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరి ఎలాంటి తీర్పు వస్తుందన్నది మనకు మధ్యాహ్నానికి తెలుస్తుంది.